గైస్ రీసెంట్‌గా 'ఆహా'లో స్ట్రీమ్ అవుతున్న 'ప్రణయం 1947' అనే మూవీని నేను జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్ దాదాపుగా 60-70 ఏళ్ల వయసున్న శివ అనే తాత ఒక వృద్ధాశ్రమంలో పనిచేస్తూ ఉంటాడు. అయితే అదే వృద్ధాశ్రమంలో ఉంటున్న గౌరీ అనే ఒక ముసలావిడ తనను చూసి ఇష్టపడడం వల్ల వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్ ఆ ముసలోళ్ళిద్దరూ అలా పెళ్లి చేసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ మూవీ అయితే పర్లేదండి, బానే ఉంది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీన్ని చూస్తున్నంత సేపు కూడా మనం ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే మనకు కంపల్సరిగా కలుగుతుందండి. అలాగే ఇందులోని కామెడీ ఎమోషన్స్ ఈ రెండు చాలా బాగా పండాయి అన్నమాట. అండ్ ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ మెయిన్ లీడ్స్ గా చేసిన ఆ ఇద్దరు ముసలోళ్ళు మాత్రం వాళ్ళ క్యారెక్టర్స్ కి ప్రాణం పోసేసారనే చెప్పాలండి. లాస్ట్ గా ఏంటంటే గైస్ ఇందులో సినిమాటోగ్రఫీ, బీజిఎం ఈ రెండు కూడా పర్లేదు, డీసెంట్ గానే ఉన్నాయి. ఇంకా ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో నిశ్చింతగా చూసేయొచ్చు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఇందులో స్టోరీ లైన్ చిన్నగా ఉండడంతో పాటు నెరేషన్ కూడా స్లోగా ఉండడం వల్ల మూవీ అయితే అక్కడక్కడ కొద్దిగా స్లో పేస్ లో రన్ అవుతుందండి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే కొంచెం బాగా స్లోగా ఉంటుంది. అలాగే ఇదొక ఓల్డ్ ఏజ్ లవ్ స్టోరీ మూవీ కాబట్టి కొందరికి ఇది నచ్చకపోవచ్చు అన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్ ఈ ప్రణయం 1947 మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.